కుటుంబం మాఫియాగా తయారైందని ఏపీ రవాణా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొల్లగొట్టింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే అని ఆయన ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ఏపీలో ఏదో అన్యాయం జరిగినట్లు, ఎక్కడో భూకంపం వచ్చినట్లు మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో, వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. ఇలాంటి వాళ్ళు ప్రజలతో తిరస్కరింపబడి ఈరోజు ధరావతులు కూడా కోల్పోయినారు. అసెంబ్లీలకు కూడా వచ్చే పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు వెళ్తున్నారు. నేను చెప్తున్నా, నా వ్యక్తిగతంగా నన్ను విమర్శించినాడు మిథున్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, మా తండ్రి గారు 1985లోనే ఎమ్మెల్యే అయినారు, 89లో ఎమ్మెల్యే, 92లో మా సోదరుడు ఎమ్మెల్యే, 93 బై ఎలక్షన్ల తర్వాత మరొకసారి 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర మాది. మిథున్ రెడ్డి కుటుంబం మేము ఎమ్మెల్యేలుగా, మా తండ్రిగా ఎమ్మెల్యేలు చేసిన టైంలో వాళ్ళ నాయన క్వార్టర్ బాటిల్ ఎత్తుకొని సైట్లలో లేకపోయి సైట్లలో ఒక చిన్న మేస్త్రిగా పనిచేసుకునే కుటుంబం వాళ్ళది. ఈరోజు ఏదో నేను సేమ్ ఒకే ప్రాంతం నుంచి మంత్రిని అని చెప్పి నా మంత్రి పదవి ఏదో కోల్పోతాను, నేను భజన చేస్తున్నానని ఆయన చెప్తున్నాడు. నేను గర్వంగా చెప్తున్నా, 25 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నాకు 2004లోనే వచ్చింది. ఆ రోజు నాకు 5 నెలల వయసు తక్కువతో నేను పోటీ చేయలేకపోయినా 20 ఏళ్ళ తర్వాత నాకు అవకాశం వచ్చింది. రాయచోటి అనే నియోజకవర్గం రాష్ట్రంలోనే మరో పులివెందలని వాళ్ళే చెప్పేవాళ్ళు. అలాంటి ప్రాంతం నుంచి